చాప్టర్లో ఉండే ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ అన్ని కూడా 8 మార్క్స్ కంప్లీట్ అయినాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయేది 4 మార్క్స్ క్వశ్చన్స్. అందులో సెకండ్ రోమన్ పేజ్ నెంబర్ 42, సెకండ్ రోమన్లో సెకండ్ క్వశ్చన్ ఆల్జీబ్రాయిక్ ఆపరేషన్స్ ఆఫ్ టూ ఫంక్షన్స్ అనే ఒక చిన్న కాన్సెప్ట్ ఉంటుంది. సో ఆ ఫంక్షన్స్ రెండింటి అడిషన్స్ ఏంటి, రెండు ఫంక్షన్స్ డివిజన్ ఏంటి, రెండు ఫంక్షన్స్ సపరేషన్స్, మల్టిప్లికేషన్స్ అండ్ స్కేలార్ మల్టిప్లికేషన్ అనేది కూడా ఒకసారి రివైజ్ చేస్తాను చూడండి. రిలేటెడ్ కాన్సెప్ట్. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది ఒక ఫంక్షన్ అని, జీ ఆఫ్ ఎక్స్ ఒక ఫంక్షన్ అయితే ఈ రెండింటిని అడిషన్ ఎలా చేయాలి, సబ్ట్రాక్షన్ ఎలా చేయాలి, మల్టిప్లికేషన్ ఎలా చేయాలి. ఫస్ట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ జీ ఆఫ్ ఎక్స్ ఇచ్చిన రెండు ఫంక్షన్స్ యాడ్ చేయాలి. అంటే ఈ రెండింటిని తీసుకొని యాడ్ చేయాలి. ఎఫ్ ప్లస్ జీ ఆఫ్ ఎక్స్ అని కూడా ఉంటుంది. మీరు దీన్ని ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ జీ ఆఫ్ ఎక్స్ అని కూడా రాయొచ్చు. సో చూడండి, సబ్ట్రాక్షన్ ఎఫ్ ప్లస్ ఎఫ్ మైనస్ జీ ఆఫ్ ఎక్స్ అని ఉంటుంది. సో ఇది మీరు ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ జీ ఆఫ్ ఎక్స్ అని రాయొచ్చు. సో దానికి సంబంధించిన ఫంక్షన్, దీనికి సంబంధించిన ఫంక్షన్ మధ్యలో సబ్ట్రాక్ట్ చేయాలి. సో నెక్స్ట్ మల్టిప్లికేషన్ ఎఫ్ ఇంటూ జీ ఆఫ్ ఎక్స్ అని ఉంటుంది. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ జీ ఆఫ్ ఎక్స్ అని రాయాలి. ఆ రెండింటి ఫంక్షన్స్ మధ్యలో సో మనం మల్టిప్లికేషన్ అనేది చేయాలి. నెక్స్ట్ ఇంకా ఫోర్త్ ఎఫ్ బై జీ ఆఫ్ ఎక్స్ అని ఉంటుంది. సో ఇది ఎలా రాస్తామంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ డివైడెడ్ బై జీ ఆఫ్ ఎక్స్. ఇక్కడ ఖచ్చితంగా వేర్ జీ ఆఫ్ ఎక్స్ ఈస్ నాట్ ఈక్వల్ టు జీరో అనే కండిషన్, డినామినేటర్ నాట్ ఈక్వల్ టు అని కంపల్సరీ రాయాల్సిన అవసరం అయితే ఉంది. సో నెక్స్ట్ ఇక ఎఫ్ స్కేలార్ ఇంటూ ఎఫ్ ఇంటూ ఎక్స్ ఉంది అనుకోండి. ఈ స్కేలార్ అంటే ఏదో ఒక నంబర్ అని అర్థం, ఏదో ఫిజికల్ క్వాంటిటీని స్కేలార్ అంటాక ఈ కే అనే నంబర్ని పక్కన పెట్టేసి ఎఫ్ ఆఫ్ ఎక్స్ అని రాసి సరిపోద్ది. ఇవి సో ఆల్జీబ్రాయిక్ ఆపరేషన్స్ ఆఫ్ ది టూ ఫంక్షన్స్. ఇది బేస్ చేసుకుని మనం ఈ ప్రాబ్లమ్ సెర్చ్ చేద్దాం. ఫంక్షన్స్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 1 అండ్ జీ ఆఫ్ ఎక్స్ కూడా ఇచ్చారు, అండ్ జీ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2x మైనస్ 3. టూ ఫంక్షన్స్ ఇచ్చేసారు కదా. ఫస్ట్ మనం ఎఫ్ ప్లస్ జీ అనుకుందాం, దాన్ని 1 అనుకుందాం. ఎఫ్ మైనస్ జీ 2 అనుకుందాం. ఎఫ్ బై జీని 3 అనుకుందాం. సో విడివిడిగా రాయడానికి. సో ఫస్ట్ ఏం ఇచ్చారు, ఎఫ్ ప్లస్ జీ ఇచ్చాడు. ఎఫ్ ప్లస్ జీ అంటే డైరెక్ట్గా మీరు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ జీ ఆఫ్ ఎక్స్ అని రాయాలి. అంటే ఆ ఫంక్షన్ డిఫైన్డ్ ఇన్ ఎక్సే కదా, అందుకని ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ జీ ఆఫ్ ఎక్స్. వాట్ ఈస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ? ఎఫ్ ఆఫ్ ఎక్స్ మీన్స్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఎక్స్ ప్లస్ 1 రాశాను, ఇక్కడ ఉన్న ప్లస్ తీసుకెళ్ళి ఇక్కడ పెట్టేసాను. ప్లస్ జీ ఆఫ్ ఎక్స్ వాల్యూ 2x మైనస్ 3. ఇప్పుడు ఎక్స్కి ఎక్స్ని యాడ్ చేయడం కానీ సపరేట్ చేయడం కానీ చేయాలి. నంబర్కి నంబరే, అంటే మా అక్కడ సపరేషన్ ఉంటే సపరేట్ చేయాలి, యాడిషన్ ఉంటే అడిషన్ చేయాలి. సో ఒకసారి చూడండి, ఎక్స్ ప్లస్ 2x మొత్తం కలిపితే 3x మైనస్ 3 ప్లస్ 1 మైనస్ 2. 3లో నుంచి 1 పోతే 2. అక్కడ మైనస్ అనేది 3 ఉంది కాబట్టి దానికి మైనస్ పెట్టాను. సెకండ్ ఏమన్నాడు, ఎఫ్ మైనస్ జీ అన్నాడు. దీన్ని ఎవరు రాస్తారు? సింపుల్గా ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ జీ ఆఫ్ ఎక్స్ అని రాసేసుకోవచ్చు. ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ అంటే ఏంటి, ఇచ్చింది తీసుకుంటాం. జీ ఆఫ్ ఎక్స్ అంటే ఇచ్చింది తీసుకుంటాం. ఎక్స్ ప్లస్ 1 మైనస్ బ్రాకెట్ ఓపెన్ చేయడం అనేది మీకు సింప్లిఫికేషన్ కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది. 2x మైనస్ 3. తర్వాత ఎక్స్ ప్లస్ 1 మైనస్ లోపల తీసుకెళ్ళండి, మల్టిప్లికేషన్ మైనస్ ఇంటూ ఈ వాల్యూ ఫస్ట్ వాల్యూ మైనస్ ఇంటూ సెకండ్ వాల్యూ మైనస్ 2x మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3. ఇప్పుడు చూడండి, 2x లోంచి ఒక x సపరేట్ చేయండి, ఎందుకంటే మైనస్ 2x ఉంది. పెద్దదానికి మైనస్ ఉంది కాబట్టి మైనస్ 2x లోంచి ఒక x పోతే మైనస్ x. పెద్దదానికి మైనస్ ఉంది కాబట్టి మైనస్ పెట్టు. 3 ప్లస్ 1 4. దట్స్ ఆల్ సింపుల్. నెక్స్ట్ థర్డ్ వన్ ఎఫ్ బై జీ అడిగారు. ఎలా రాస్తారు? ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై జీ ఆఫ్ ఎక్స్, అంతే కదా. ఎక్స్ లేకపోతే ఖచ్చితంగా ఎక్స్ మనం రాయాల్సిందే. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఏమి ఇచ్చారు, ఎక్స్ ప్లస్ 1 బై డినామినేటర్. సో జీ ఆఫ్ ఎక్స్ వాల్యూ 2x మైనస్ 3. ఇది ఎంత సింపుల్ కదా, చాలా ఈజీ. ఇది 4 మార్క్స్ క్వశ్చన్. ఇప్పుడు అన్నీ కూడా మనం 4 మార్క్స్ చెప్తున్నాం. ఇక్కడ 4 మార్క్స్, ఇంతకుముందు చెప్పింది 8 మార్క్స్. ఓకేనా? సరే ఒకసారి చూడండి దీన్ని. ఈ ప్రాబ్లమ్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ పేజ్ నెంబర్ 38లో ఎగ్జాంపుల్ నెంబర్ 16, ఎగ్జాంపుల్ నెంబర్ 17 ఉంది. ఇలాగే చేయడం చాలా ఈజీ కదా మనకు. ఒకసారి చూడండి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇచ్చేసారు, జీ ఆఫ్ ఎక్స్ ఇచ్చారు. ఏం కనుక్కోవాలి? ఎఫ్ ప్లస్ జీ, ఎఫ్ మైనస్ జీ, ఎఫ్ ఇంటూ జీ, ఎఫ్ బై జీ. సేమ్ అదే కదా. సరే చూడండి,
ఎగ్జాంపుల్ నెంబర్ 17, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇచ్చేసారు, జీ ఆఫ్ ఎక్స్ ఇచ్చారు, ఎఫ్ ప్లస్ జీ అడిషన్ కనుక్కోమన్నారు, సబ్ట్రాక్షన్ కనుక్కోమన్నారు, మల్టిప్లికేషన్ ఇంటూ కనుక్కోమన్నారు, డివిజిబుల్ కనుక్కోమన్నారు. సో ఈ మూడు క్వశ్చన్స్ కంప్లీట్ చేస్తే మీకు 4 మార్క్స్లో ఈ మోడల్ మీద ప్రాబ్లమ్స్ కంప్లీట్ అయినట్టు.